నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పంచాంగకర్త పల్లావర్జుల శ్రీరామకృష్ణ శర్మ రూపొందించిన ద్విపుష్కర పంచాంగాన్ని ఆవిష్కరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి పురోహిత సంఘ భవన నిర్మాణానికి ₹1,00,000 విరాళం ఇచ్చిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. పట్టణంలో భిక్షాటన చేస్తున్న 11 మంది బాలలను గుర్తించి పాఠశాలలో చేర్పించుటకు కౌన్సిలింగ్ చేసిన పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్. పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. నీట్ ప్రశ్నాపత్రంలో లీకేజీను అరికట్టలేకపోయినా కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు. ఉంగుటూరు మండల మానవతా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ. పంచాంగం ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో ద్విపుష్కర పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాంగం మంచి చెడులకు ముందుగానే దిశానిర్దేశం చేస్తుందన్నారు. 25 ఏళ్లకు సంబంధించి తిథి, నక్షత్రాలు, శుభముహూర్తాలతో పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. పంచాంగకర్త పల్లావర్జుల శ్రీరామకృష్ణ శర్మ మాట్లాడుతూ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ నుంచి పంచాంగకర్తలు, వాస్తు సిద్ధాంతులు వంటి ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మారం వెంకటేశ్వరరావు, ముద్దాల వెంకటరామారావు, పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, శ్రీకాళహస్తి దేవస్థానంకు చెందిన పండితులు పాల్గొన్నారు. ఎవరు పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక దిక్చూచిని ఇవాళ ఈ యొక్క ప్రపంచానికి అందించారు రామకృష్ణ గారు. దీని వెనకాల ఆయన ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే మరి గంటలు, నిమిషాలు, సెకండ్లు, రోజులు, సంవత్సరాలు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఏది మంచి సమయం, ఏది చెడ్డ సమయం అనేది కూడా నిజంగా ప్రేమలో పెట్టాలన్నా సరే ఈ పంచాంగం చూస్తే మరి మనకి ముహూర్తాలు పెట్టడం కానీ, మన ప్రయాణానికి అనువైన రోజులు కానీ, వ్యాపారానికి అనువైన రోజులు కానీ మనకి సూచించేటువంటి ఇలాంటి పంచాంగాన్ని దాడిపూడిలో 25 సంవత్సరాలు ఆవిష్కరించడం మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ మరి ఏదైతే పుస్తకం మరి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేదిగా ఉన్నందుకు ఇక్కడ మీరు రాసినందుకు మేము కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నాచే రచించబడినటువంటి 2025 నుంచి 2050 వరకు 10 సంవత్సరాల ద్విపుష్కర పంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు ప్రసాద్ గారు, తంగిరాల ప్రసాద్ గారు, అలాగే కడప నుంచి, అమలాపురం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క పంచాంగకర్తలందరూ కూడా ఉదయం నుంచి వారి వారి మంచి అద్భుతమైనటువంటి సందేశాలను ఇవ్వడం కూడా జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి 25 మంది ఆడపిల్లలతోటి, అలాగే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో 10 సంవత్సరాల పంచాంగాన్ని చేయడం కూడా జరిగింది. అలాగే ఇంకా అనేక మంది పండితులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి చక్కని సందేశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ పంచాంగంలో వివిధ ముహూర్తాలన్నీ కూడా ఉంటాయి. అంటే వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి అనేకమైనటువంటి ముహూర్తాలన్నీ కూడా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, ఇలా గ్రేడుల వారి అంటే ఏ ముహూర్తం మంచిది, ఏ ముహూర్తం చెడ్డది అని తెలుపుతూ
ఇందులో 25 సంవత్సరాలకి కూడా ముహూర్తాలు ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆదివారం ఆయన కార్యాలయంలో తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి పురోహిత సంఘంకు ₹1,00,000 విరాళం అందజేశారు. తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ ఎన్ఎస్ రాజు ఎలైట్లో పురోహిత భవనం స్మార్త పాఠశాల శ్రీ విద్యాగణపతి ఆలయం నిర్మాణం ప్రారంభించారు. ఈ సముదాయం నిర్మాణం నిమిత్తం ఈ విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మర్లా విశ్వనాథ శర్మ, ప్రయాగ కిషోర్, సోమాసి సూర్యనారాయణ శర్మ, నుదురుమాటి శివకుమార్ శర్మ, కందుకూరి శివ, సావిడి దీక్షిత్ శర్మ, రాజేష్ శర్మ, రమణ తదితరులు పాల్గొన్నారు. బాలల విద్య కొనసాగింపునకు కృషి చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్ అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, బస్టాండ్, సంత మార్కెట్లో భిక్షాటన చేస్తున్న 11 మంది బాలలను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీఓ రాజేష్ మాట్లాడుతూ 4 బీహార్, 4 ప్రకాశం జిల్లా, మరో 3 తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. కొంతమందికి పాఠశాలలో అడ్మిషన్లు ఉన్నాయని వారందరినీ తిరిగి పాఠశాలలో చేర్పిస్తామన్నారు. పట్టణ సీఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ బాల్యంలో యాజకత్వాన్ని ప్రోత్సహించవద్దని కోరారు. అటువంటి వారిని గుర్తిస్తే చైల్డ్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని మాట్లాడుతూ వీధి బాలలను గుర్తించి పాఠశాల చేర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వెంకటరమణ, బాలల సంరక్షణ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మరి శ్రీయుత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం హష్మీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మనకి మన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు అయినటువంటి రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన సూపర్వైజర్ గారు భవానీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎవరైతే తాడేపల్లిగూడెం పట్టణంలో భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఎవరైతే వీళ్ళంతా కూడా చదువుకుంటున్నారో లేదో, అదేవిధంగా చదువు అవసరమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు రాజేష్ గారు మరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ చైల్డ్ బెగ్గింగ్ అనే దాన్ని ఎవరో కూడా ప్రోత్సహించవద్దు. పట్టణంలో ప్రజలు చాలా చోట్ల మన దగ్గర బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్లో, అలాగే ముఖ్యమైన కూడళ్ళ జీవీ మాల్ కానీ, ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్లో కానీ మనకి చిన్నపిల్లలు ఎవరైనా భిక్షాటన చేస్తున్నట్టు కనపడితే ఖచ్చితంగా మనం చైల్డ్ లైన్కి కనుక కాల్ చేసినా, అలాగే మన కలెక్టరేట్లో ఉన్నటువంటి మన డీసీపీఓ గారికి అలాగా ఇన్ఫామ్ చేసినా కానీ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఇలాంటి చైల్డ్ చేత బెగ్గింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా వాళ్ళందరినీ కూడా మనం రక్షించినట్టు అవుతుంది. ఏదో చిన్న విషయంలాగా మనకి కనపడుతూ ఉంటుంది, రోడ్డు మీద చాలామంది పిల్లలు కనపడతారు, కానీ దీని వెనకాల చాలా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా మరి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో భిక్షాటన చేస్తున్న పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో రెస్క్యూ చేయడం జరిగింది. బస్టాండు, రైల్వే స్టేషన్ మరియు మార్కెట్ ఏరియాల్లో రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం 11 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 4 బీహార్కు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, 4 ఏమో మనకి ప్రకాశం జిల్లా పిల్లలు ఉన్నారు. మిగతా వారు ఇక్కడ పిల్లలే. అయితే వీరు స్కూలు నమోదైతే జరిగింది, కానీ పాఠశాలకు అనేది చదువు అనేది కొనసాగించట్లేదు. ఈ పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పేరెంట్స్ ద్వారా ఎక్కడైతే నమోదయ్యారో ఆ పాఠశాలలో వీళ్ళు రెగ్యులర్గా చదివేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ఈ స్కూల్ అకామిడేషన్, హాస్టల్ వసతి కావాలనేది చూసుకుని ఆ పిల్లల్ని దగ్గర ఉన్న హాస్టల్లో జాయిన్ చేసి వారి చదువును కొనసాగించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరైతే చిన్నపిల్లలతో బెగ్గింగ్ చేయిస్తున్నారో వాళ్ళందరినీ మన ఐసీపీఎస్కి సంబంధించిన డీసీపీఓ గారు రెస్క్యూ చేసి ఒక 11 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన సిఐ గారు, అలాగే ఎస్ఐ గారు, డీసీపీఓ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లలందరూ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎంక్వైరీ చేయగా వాళ్ళలో ఒక 7 పిల్లలు మన రాష్ట్రానికి చెందిన పిల్లలు కాదు. మిగతా పిల్లలు మాత్రం
మన జగ్గనపేట, కొండ్రుప్రోలు, కడియద్దకు సంబంధించిన పిల్లలు. వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఇక అక్కడ గవర్నమెంట్ పాఠశాల ఏదైతే ఉందో అందులో చదువుతున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ఇంత కష్టపడి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తామో ఆ ఇర్రెగ్యులారిటీ ఉన్న పిల్లల గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం శ్రద్ధ వహించి ఆ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటట్టు చూసుకోవాలని, అలాగే ఇలాగ ఎక్కడన్నా పిల్లలు కనపడితే దయచేసి పట్టణ ప్రజలకే కాదు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మనం వాళ్ళకి డబ్బులు వేసే కొలది వాళ్ళు డైలీ ఇలా వస్తూ ఉంటారు. వాళ్ళ చదువుని మన చేతులారా మనం పాడు చేసినట్టు అవుద్ది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి భిక్షమ వేసి ఎంకరేజ్ చేయొద్దనేది మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మా మనవి. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ప్రజల నుండి వినతి పత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలో వివిధ వార్డుల నుండి వచ్చిన ప్రజలు త్రాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు, పన్నులు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ యేసుబాబు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సోమవారం మనం రెగ్యులర్ బేసిస్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ సెక్షన్ అధికారుల సమక్షంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి విశేష స్పందన వచ్చి ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలను లిఖితపూర్వకంగా తెచ్చుకుని ఇక్కడ దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. తదుపరి మా సెక్షన్ అధికారులను కూడా ఇన్స్పెక్షన్ చేయించి వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో సమస్య పరిష్కరించి వాళ్ళకి లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ కూడా ఇచ్చి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇచ్చే రీతిలో మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఇది మంచి అవకాశం, చక్కటి వేదిక. కనుక ప్రతి సోమవారం మీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి లిఖితపూర్వక దరఖాస్తు చేసుకుని సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. అలాగే ఇప్పుడు వర్షాభావం సందర్భంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి నుంచి వ్యాధులు కూడా ప్రబలిస్తాయి. కానీ పరిసరాలన్నింటినీ కూడా మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల శుభ్రత మన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకోవడం, డ్రైన్లు, రోడ్ల మీద చెత్త వేయకుండా కాపాడుకోవడం. మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే చెత్త ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇన్ కేసు ఏదైనా ఫీవర్స్ వస్తే మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్ 4 ఉన్నాయి. పేద ప్రజల కోసం ప్రభుత్వం పెట్టిన ఈ పథకాలన్నీ కూడా మీరు ఉపయోగించుకుని మీరు డబ్బుని వృధా చేసుకోకుండా ఈ టెస్టులు చేయించుకుని అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి మెడిసిన్స్ తీసుకుని ఈ జ్వరాల బారి నుండి తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేకుంటే బర్తరఫ్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర సిఐటియు కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిఐటియు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి పత్తివాడ నాగేంద్రబాబులు మాట్లాడారు. నీట్, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ తదితర జాతీయ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీను, చిటికిన రాము, గొన్నబత్తుల నాగేశ్వరరావు, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, అడపాలోవా, ఎడ్ల శ్రీను, కరి నాగిరెడ్డి, అపరాల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సభ్యులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పాల్గొన్నారు. నీట్ పరీక్షలో లీక్ అయిన కారణంగా ఆ లీక్కి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్రని రాజీనామా చేయాలని కోరుతూ సిజేపీ పార్టీ అంటే కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. వేలాది మంది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్షలో జరిగినటువంటి లీకేజీకి బాధ్యత వహించినటువంటి ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి అతను రాజీనామా చేయించడం కోసం ఎటువంటి చర్య తీసుకోలేదు. చాలా మొండిగా ఉంది. దీని నిరసనగా ఒక సామాజికవేత్త వాంసిక్ నాయకత్వంలో ఆయన దాదాపు 18 రోజుల నుంచి నిరాదరణ చేస్తే ఆయన్ని కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఉంటే ఆయన్ని బలవంతంగా ఈ పోలీసులు, ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి ముట్టడించి అతను బలవంతంగా హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి ఈ రోజున 20వ తారీఖున పార్లమెంట్కి
మార్చి చేస్తున్న సందర్భాల్లో ఇవాళ చాలా నిర్బంధం పెట్టి టియర్ గ్యాస్ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని, అలాగే పరీక్ష హాజరైన అభ్యర్థులను కూడా నిరంకుశంగా ఇబ్బంది గురి చేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారంటే మీ వైఖరి ఏంటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 11 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే తన ఐఐలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేత నీట్ పేపర్ని లీకేజ్ చేసి వాళ్ళ యొక్క చదువుల్ని అగమ్య గోచరంగా చేసింది. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే లడాక్ ప్రాంత వాసులకు పర్యావరణాన్ని కాపాడాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 21 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్సుక్ని కూడా అక్రమ అరెస్ట్ చేసి బంధించడాన్ని కూడా సిఐటిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో పేరుకుపోతున్న నిరుద్యోగాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని ఆసరాగా తీసుకొని మే 16వ తారీఖున కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి ఈ దేశవ్యాప్తంగా నిరుద్యోగులందరినీ ఐక్యం చేసి పార్టీ పెట్టి మాకు ఉద్యోగాలను ఇవ్వండి, భవిష్యత్తు చూపించండి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తే వారిని కూడా అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. గత 20 రోజులుగా ఏదైతే నీట్ పేపర్ లీకేజీ మీద కాక్రోచ్ జనతా పార్టీ సిజేఎస్లో భాగంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఉన్నారో అతన్ని ఢిల్లీ పోలీస్ యంత్రాంగం అత్యంత తీవ్రంగా నైట్కి నైట్ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పేపర్ లీక్ సంబంధించింది ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రతాప్, ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన రాజీనామా చేయని ఎడల ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలైనవి. ఈ రోజు యువతంతా కలిపి పార్లమెంట్ వరకు కూడా వెళ్ళి పార్లమెంటును కూడా ఈ సమావేశాలు ముగిన అనంతరం కూడా పార్లమెంటుని అన్ని విద్యార్థి సంఘాలు కలిపి ముట్టడించడం జరుగుతుంది. మానవతా సంస్థ ఆధ్వర్యంలో సమాజ సేవలను మరింత విస్తరించేలా నూతన కార్యవర్గం కృషి చేయాలని మానవతా జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నారాయణపురంలో జరిగింది. కార్యక్రమానికి మండల చైర్మన్ గున్నం బుల్లెబ్బాయ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో 2026 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ చూపిన మండల స్థాయిలో మొదటి 3 స్థానాలు పొందిన సిహెచ్ ప్రశాంత్ బాదంపూడి హైస్కూల్, డి ప్రేమసింధు, జి కావ్య శ్రీ నారాయణపురం హైస్కూళ్లకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు బహుకరించి వారి తల్లిదండ్రులను సత్కరించారు. అనంతరం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్షులుగా దొంతలి విజయకుమార్, కార్యదర్శిగా రాజాని సతీష్, కోశాధికారిగా గంజి రవి, ఉపాధ్యక్షులుగా తమ్మిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా రామిరెడ్డి వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా గుండుమోలు తాతారావు, చిన్నం అనిల్ కుమార్, వేగేష్ణ సూర్యనారాయణరాజు, బొప్పిడి ప్రతాప్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాగిరాజు, జానకి రామరాజు, రామిశెట్టి గంగాధర్రావు, తాడిపల్లి మోహన్ రావు, పుప్పాల గోపి, కాకర్ల వినాయక్, అడపా శ్రీనివాస్, సీతాల సత్యనారాయణ, గంజి రవి, రాజాని సతీష్, కొండెడ్డి సర్వేశ్వరరావు, బొమ్మిడి అప్పారావులు పాల్గొన్నారు. ముందుగా ఆనంద నిలయాన్ని మనం అందరం కూడా చూసాము. అది మన మానవతా కుటుంబ సభ్యులైనటువంటి బుల్లబ్బాయి గారు దానిలో ముఖ్య పాత్ర పోషించి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం, దాని ఓపెనింగ్ కూడా మన అందరం కూడా వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయన ఏమాత్రం భయం పడకుండా ఇది ఎలాగైనా మనం సాధించాలి అనే ఒక గొప్ప ఆశయంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనికి మేమందరం కూడా ఎప్పుడు మనందరి సహకారం దానికి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న ప్రాజెక్ట్ అనేది సొంతంగా ఏదో చెయ్యాలి అనేది కాకుండా సమాజానికి ఉపయోగపడేలాగా ఈరోజు ఇంతటి గొప్ప ఆలోచనతో చాలా గొప్ప కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఉంగుటూరు మండలం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా
ఎవరైతే కొత్త కమిటీ వారు వస్తున్నారో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎవరైతే ఇంతకు ముందు చేసిన కమిటీ వారు చాలా చక్కగా చేశారు. ఇక ముందు వచ్చే కమిటీ వారు కూడా చాలా మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవతా సంస్థకు ఈ గుంటూరు మండల శాఖ ఏర్పాటుతో దీనికి జిల్లా ప్రతినిధి వచ్చి మానవతా స్థాపించినప్పుడు జిల్లాలో 10 శాఖల నిర్మాణం అయితే జిల్లా శాఖను ఏర్పాటు చేద్దామని అప్పట్లో రెడ్డి గారు మేమందరూ కూడా ఇలా ప్రతిపాదన చేశాం. అయితే ఒకేసారి ఇప్పుడు నేను గుల్లబాయ్ గారు మేము కలిసి ఇక్కడ ఒంటూరు, నిడమర్రు, గణపురం, తాడేపల్లి 4 శాఖలు ఒకేసారి ఓపెన్ చేసి మానవతా సంస్థకు జిల్లా ప్రతిపత్తి ఆ తర్వాత ఆయన రాష్ట్ర స్థాయి కల్పించాం. ఇక ఈ స్థావరం ఒంటూరు మండలం మానవతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప సంస్థ. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నా టీంను నడిపిస్తూ నేను కూడా ఈ మానవత సంబంధించిన ప్రతి కార్యక్రమానికి కూడా ముందు నడిపిస్తానని నా అదృష్టం కొద్దే మన గోపి గారు నా ఆధ్వర్యంలోనే రీసెంట్గా మన ఎర్రమిల్లిపాడులో సుమారుగా 182 మందికి అందరికి కూడా పళ్ళు డెంటల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. చాలా గ్రాండ్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గోపి గారు పర్యవేక్షణలో అది సక్సెస్ చేయడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా ఈ యొక్క ప్రతిజ్ఞ మేరకు ఈ సంవత్సరం ప్రతి కార్యక్రమం ప్రతి నెల కూడా ప్రతి కార్యక్రమం విజయవంతంగా నా టీముతోటి సహకరిస్తూ అలాగే ఈ సభ్యత్వాల విషయంలో కూడా నేను ముందుండి నడిపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ రీసెంట్గా సుమారుగా నా ఫ్రెండ్స్ ఒక 20 మంది దాకా సభ్యత్వం తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. అందువల్ల వారిని కూడా ఈ టీంలో జాయిన్ చేసి న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ తాడేపల్లిగూడెం యాగర్లపల్లి ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినులకు నిత్యావసరమైన వివిధ వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, దళిత నాయకులు 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ చాపల రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థుల సంక్షేమం కోసం వారి ఉన్నత విద్యకు అవసరమైన వసతులను కూటమి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్సెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ విద్యార్థుల కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 24వ వార్డు ప్రెసిడెంట్ సుబ్బారావు, సందీప్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే మరి హాస్టల్ పిల్లలకి మంచి మరి టీషర్టు, రగ్గులు, వాళ్ళకి వేసుకునే షార్ట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టవల్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు హాస్టల్స్ మనం అందరం కూడా చూసాం. హాస్టల్లో పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, ఏం కావాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీ అందరికీ చేసిందని ఆలోచించాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా గత ప్రభుత్వంలో ఈ హాస్టల్స్ మర్చిపోయాం. 2014లో ఉన్నప్పుడు నేను హాస్టల్కి వచ్చి పిల్లలు ఎలాగున్నాయి, పౌష్టికాహారం ఏంటి, వాళ్ళకి ఏం పెడుతున్నారు ఏంటనే దాని మీద మమ్మల్ని అవగాహనకి గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం పంపింది. 2019 నుంచి 24 వరకు కూడా మరి అసమర్థ పాలనతో ఇవాళ పిల్లలకు కూడా సరైన నాణ్యమైన ఆహారం లేక ఇబ్బంది పెట్టింది. కానీ 2024లో మీ అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మీ అందరూ కూడా బాగా చదువుకుని ఏదైతే అంబేద్కర్ ఆలోచనల్ని, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇలాంటి వాళ్ళందరూ కూడా అడుగుజాడల్లో నడిచి ఉన్నతమైన స్థానం చదవాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ తరఫున ఇటువంటి పిల్లలకి అసలు ఇటువంటి వస్తువులు ఇవ్వడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఇటువంటి క్వాలిటీతోటి ఒక రగ్గు కానీ, టవల్ కానీ, ఒక ప్లేట్ కానీ ఇటువంటి నాణ్యమైన బట్టలు ఇవ్వటం, టీషర్ట్స్, నైట్ డ్రెస్, ట్రాక్స్ ఇక్కడ ఆడపిల్లలకి ఇవ్వడం జరిగింది. నిజంగా నా దళిత జాతి తరపున ఎన్డీఏ కూటమికి, నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే అసలు దళితుల్ని గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేడు.
ఎంతోమందికి ఎన్నో విధాలుగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా గత ప్రభుత్వమే. కానీ ఈ ప్రభుత్వంలో మేము చాలా ఆనందంగా, చాలా సంతోషంగా నా దళిత బిడ్డలందరూ కూడా ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమంలో వాళ్ళతో పాటు నేను పాల్గొన్నందుకు, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా ఎప్పుడూ లేనిది రగ్గులు, చలికాలం పిల్లలు ఇబ్బంది పడతారని రగ్గులు, అదేవిధంగా స్వెటరు, దుప్పటి, నైట్ డ్రెస్సులు 2 జతలు, ప్లేటు, గ్లాసు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. అంతకుముందు వాటి కంటే కూడా టర్కీ టవల్స్ మనం కూడా ఇంటి దగ్గర వాడడం, అటువంటి మంచి క్వాలిటీతో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి వస్తువులు మీకు అందరికీ కూడా, పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆకాంక్ష మేరకు ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం గవర్నమెంట్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మనం కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి సంబంధించి ప్రభుత్వం కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇంకా అభివృద్ధి పదంలో తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఎక్కువ మంది జీవితాలు బాగుపడాలి, చదువుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేయాలనేటువంటి భావంతో ఆ టీం అంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి డిస్ట్రిబ్యూషన్ భాగంలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ముద్రగడ్డ పద్మనాభం మరణంతో కాపుల్లో పెద్ద దిక్కును కోల్పోయామని ఆకుతీగపాడు కాపు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మృతి చెందిన కాపు నేత ముద్రగడ్డ పద్మనాభం మృతికి సంతాపం తెలుపుతూ ఆకుతీగపాడులో గ్రామ కాపు నాయకులు సంతాప సభ నిర్వహించారు. తొలుత ముద్రగడ్డ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కైకాల శ్రీను, వీరభద్ర నాగసత్యనారాయణ, కొల్లూరి బాబు, దాసము వెంకటేశ్వరరావు, నిమ్మల పెద్దకాపు, జాడపర్తి నాగేశ్వరరావు, ఆకుల శ్రీను, దాసం బూరయ్య, చింతల నాగరాజు, మానుకొండ వెంకటేశ్వరరావు, మొగమాట్ల వీరన్న, దాసు, వీరయ్య, సోమిశెట్టి శ్రీను, ఆకుతీగపాడు కాపు నాయకులు పాల్గొన్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు రాఘవరావు గారు కూడా 1962-67లో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి అక్కడ రిజర్వాయర్ కట్టించడం, ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ ఉన్నతమైన ఎంతో స్థితిమంతులు అయినప్పటికీ వారు ఎప్పుడు కూడా డబ్బును ఆశించకుండా ఆయన రాజకీయంలో ప్రథమంగా జనతా పార్టీ 1978లో రావటం, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావటం,
వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా 1984లో ఆయన చేయడం కూడా జరిగింది. అతను ఏ పార్టీలో ఉన్నా అందరికీ సమాన స్థాయిలోనూ మా కులం అంటూ ఒకళ్ళు వెనకబడి ఉన్నారు, అందరూ మాలా లేరు కదా అని ఆయన ఎంతో ఉన్నతమైన భావంతో ఆయన ఎంతో కృషి చేశారు. దాన్ని అపార్థం చేసుకుని చాలామంది ఆయన తక్కువగా చూశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చేసిన కృషి వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా కాపు సంఘం తరఫున లోన్లు ఇవ్వడం జరిగింది. ఓ ప్రభుత్వం వచ్చి మరో ప్రభుత్వం వచ్చి కాపు నేస్తం ఇవ్వడం జరిగింది. అలాగ అడిగేవాడు లేకపోతే అసలు ఇచ్చే ప్రసక్తే ఉండదు, ఉండకపోను కూడా. ఈ ముద్రగడ పద్మనాభం గారు మన కాపుల కోసం 40 సంవత్సరాలు పోరాటం చేశారు. అలాగే మన కాపుల్ని వెనుకబడిన వర్గాల్లో చేర్చాలని ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా ఆయన కష్టపడి ఆయన ఎన్నో పదవులు త్యాగాలు చేసి అన్ని పార్టీల్లో కూడా ఏ పార్టీ అయితే కాపులకి మేలు చేస్తానంటారో అని ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆ కాపులకు మేలు చేస్తానన్న వారు వెనకాల ఉండి కాపుల కోసం ఈ 40 సంవత్సరాలు పోరాటం చేయటం జరిగింది. అలాగే వంగవీటి మోహన్ రంగాల తర్వాత మన కాపుల గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక నాయకుడి కాదు, ఒక ఉద్యమ నేత కాబట్టి ఆయనకి మేము ఆయన 14వ తారీఖుని దుర్గతులు అయ్యారు కాబట్టి 14వ తారీఖుని ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. కానీ అలాంటి నేత మన విజయవాడ కొండమీడి మోహన్ రంగా గారు చచ్చిపోయిన కాంచి కూడా మనకు ఆయన ఫస్ట్ ఎత్తి అయితే ఈయన మనకు రెండో ఎత్తి కాపు నాయకులకి. ఫస్ట్ ఎత్తి కొండమీడి మోహన్ రంగా గారు చంపినప్పటికీ అప్పుడు నేను ఉన్నాను రా మీకు కాపు నాయకులకి అని ముందుండి నడిపించిన ఆయన ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయనకి మనం నివాళ మున్నూరు సెంటర్ ఆదిగిపోటు సెంటర్కి ప్రత్యేకంగా ఆదిగిపోటు కాపులు మన గ్రామస్తులు మన అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులు కొట్టు సత్యనారాయణ తనయుడు వైఎస్ఆర్సీపీ యువనేత కొట్టు విశాల్ పుట్టినరోజు పురస్కరించుకుని కొట్టు విశాల్ యువసేన సభ్యులు పెనుమత్స భార్గవరాజు కనుపూరి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో పడాల జీవన సంధ్య ఉద్యాశ్రమంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొట్టు విశాల్ యువసేన సభ్యులు పెనుమత్స భార్గవరాజు కనుపూరి ఉదయభాస్కర్ హరిదాసు ప్రసాద్ కట్ట నాగరాజు పవన్ ఏసు టోనీ రూపేంద్ర హర్ష ప్రవీణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొట్టు విశాల్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాత శ్రీ కొట్టు విశాల్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాత శ్రీ కొట్టు విశాల్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాత అన్నదాతలు. తాడేపల్లిగూడెం భూసార పరీక్షా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు ఏవీఎస్ రంగారావు ఆధ్వర్యంలో పెంటపాడు హైస్కూల్ విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన నేలలో లాభసాటి వ్యవసాయానికి భూసార పరీక్షలు అవసరమని సహాయ వ్యవసాయ సంచాలకులు రంగారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పీఎం శ్రీ పథకం క్రింద విద్యార్థులలో వ్యవసాయంపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం క్రింద ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం భీమవరం వ్యవసాయ అధికారులు జి బాలనాగేశ్వరి, ఎస్ గీతాదేవి, కృషి విజ్ఞాన కేంద్రం ఉండి శాస్త్రవేత్త పి వినయలక్ష్మి విద్యార్థులకు భూసార పరీక్ష ఆవశ్యకత మరియు మట్టి నమూనా తీయడంలో మెలకువలను వివరించి ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి హైస్కూల్ హెచ్ఎం దాట్ల పద్మజ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారులు పివి నరసింహారావు, పి వెంకటరమణయ్య, బి సాయిశ్రీలు పాల్గొన్నారు. విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఒక అవగాహన కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఈ పిఎం శ్రీ స్కూల్ స్కీమ్ కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకి విద్యార్థులకి ఈ ఒక వ్యవసాయం మీద సైంటిఫిక్ అవగాహన కలిగజేయడం ద్వారా మొక్కలకి ఏ పోషకాలు కావాలి, మొక్కలకి పోషకాలు ఇవ్వాలంటే మనం దానికి ముందు మట్టి నమూనా పరీక్ష చేయాలి. మట్టి పరీక్ష చేయాలంటే మట్టి నమూనా తీయటం ఎలాగో తెలియాలి. అర్థమైందా? మట్టి నమూనా తీసి దాన్ని ఎక్కడికి పంపించాలి? ల్యాబ్కి, భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఉదాహరణకి మీకు జ్వరం వస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఏం చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేయిస్తారు ఫస్ట్. అలాగే మన మట్టికి కూడా మట్టిలో పోషకాలు ఎన్ని ఉన్నాయి, మన ఆహారంలో ఎలాగైతే పిండి పదార్థాలు,
మాంసకృతులు, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఆయిల్స్, కొవ్వు పదార్థాలు ఎలా ఉంటాయో మొక్కలకు కూడా వాటికి కావలసిన ఆహారం ఉంటుంది. ఈ మట్టి నమూనాల సేకరణ దీని గురించి మీ తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది. వ్యవసాయం చేసే కుటుంబాలు అయితే వాళ్ళ దగ్గర మా వ్యవసాయ గ్రామంలో ఉన్న వ్యవసాయ సహాయకులు వచ్చి మట్టి నమూనాలు కాస్త తీర్చడం జరుగుతుంది. ఆ మట్టి నమూనాలు తీయడం ఒక ఆవశ్యకత, ఎలా తీయాలి అనే పద్ధతిని నిరుడు కూడా మనకి కొంచెం మంది ఇందులో ఉంటారు. ఈ మట్టి నమూనాలు తీయడము ఇదంతా కూడా కొంచెం మందికి సాయంత్రం పూట చూపించడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి మీకు కొంచెం మందికి చూపించడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ని కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు మన జిల్లాలో ఈ స్కూల్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన పూర్తి వివరాలని మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏడీ గారు మన రంగారావు మీ అందరికీ కూడా వివరిస్తారు. తర్వాత మనం మట్టి నమూనాలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా చూద్దాం. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పలువురు కూటమి నేతలు పేర్కొన్నారు. పెంటపాడు మండలం పరిమెళ్ల పెంటపాడు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు నిత్యావసరమైన వివిధ వస్తువులతో కూడిన కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టుపోయిన వెంకటలక్ష్మి, పుల్లా బాబీ, కసిరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎన్నడూ ఇలాంటి కిట్స్ ఇచ్చిన పాపం లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని అన్ని విధాలుగా ముందంజలో ఉంచుతున్నారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలే మంచి విద్యని అభ్యసిస్తున్నాయి ఈ రోజుల్లో. ఇదే హాస్టల్లో, కార్పొరేట్ స్కూల్లో మనం ఒక విద్యార్థిని చదివించాలంటే హాస్టల్ ఫీజు సుమారు 1,50,000 నుంచి 2 లక్షలు ఉంటుంది. అలాంటి ఖర్చు పేద విద్యార్థుల మీద పడకూడదన్న ఉద్దేశంతో మన నారా లోకేష్ బాబు అయిన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులకి నైట్ డ్రెస్సులు, అలాగే రగ్గులు, టవల్స్, దుప్పట్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరంతా ప్రభుత్వానికి బాగా చదువుకుని మీరు మంచి మంచి వృత్తుల్లో ఒక కలెక్టర్గా, డాక్టర్గా, ఇంజనీరింగ్గా, అలాగే రాజకీయ నాయకులుగా మీరందరూ ఎదగాలని కోరుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కిట్లు పంపిణీ కార్యక్రమానికి చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో మీ హాస్టల్లో గత 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా ఇలాంటి వస్తువులు చూసారా మీరు? ఎప్పుడైనా చూడండి, మీకు నైట్ డ్రెస్, ఏమో నైట్ డ్రెస్, ఇదేమో స్వెటర్, శీతాకాలంలో దుప్పటి, ఇంత చాలా కాస్ట్లీ దుప్పట్లు, అలాగే టవల్స్, చాలా కాస్ట్లీ టవల్స్, అలాగే జమ్ముకానాలు, ఇలాగా ప్రతిదీ ప్రభుత్వం. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే మనం భవిష్యత్తు పెంచుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులను బాగా చూసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మన కూటమి ప్రభుత్వం. ఇలాంటి మీరు చేయవలసిన పని ఏంటి? బాగా చదువుకుని మంచి పేరు తీసుకురావాలి. మీరు చదువుకున్న స్కూల్కి, మీ గ్రామాలకి, అలాగే మీ తల్లిదండ్రులకి పేరు తెచ్చుకున్నప్పుడే మనం చదువుకున్న దానికి మంచి పేరు తెస్తాం. మీరు అమ్మా నాన్నని వదిలేసి ఒక హాస్టల్లో ఉండడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ప్రశాంతంగా చదువుకొని ఈ హాస్టల్లో ముందుకెళ్ళాలనే ఆశీస్సులతో ఈరోజు గవర్నమెంట్ మీకు అవసరమైన వస్తువులన్నీ పంపించింది. ఇవి మీకు అందించడానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం కూడా మా సంతోషంగా భావిస్తున్నాం మేమందరం కూడా. సో హ్యాపీ. ఇవన్నీ మీకు ఇవ్వడం, మా చేతుల మీదుగా ఇప్పించడానికి మీ వార్డెన్ గారు మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. మన కూటమి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ విద్యారంగంలోనే వివిధ మార్పులు ఆయన తగు రీతిలో వివిధ మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే
పూర్వం ఎప్పుడూ లేని విధంగా హాస్టల్లో చదువుకున్న పిల్లలకి బుక్స్, స్కూల్ బ్యాగ్స్తో పాటు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకుండా పేరెంట్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారని ఈ స్వెటర్స్, మీ నైట్ డ్రెస్, మీకు కావాల్సినవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పూర్వపు ఎన్సీసీ విద్యార్థి, తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థి మాదాల సిద్ధు వినేష్ పల్నాడు జిల్లాలో ఏపీ ఆర్జీసీ నాగార్జున సాగర్ కాలేజ్లో ఎంఏసీ గ్రూప్లో 1000కి 941 మార్కులు సాధించినందుకు గాను షైనింగ్ స్టార్ అవార్డును ప్రదానం చేశారు. నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా షైనింగ్ స్టార్ 2026 ప్రధానోత్సవం జరిగింది. అవార్డుతో పాటు 20,000 చెక్కును, ప్రశంసా పత్రాన్ని, గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మాదాల సిద్ధు వినేష్ కుమార్ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న సందర్భంలో తేతలి సత్యనారాయణమూర్తి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనం సత్యనారాయణ, ఎన్సీసీ అధికారి కేవి గణపతిరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది మాదాల సిద్ధు వినేష్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 396 ద్వారా అన్ని రకాల దస్తావేజులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి తీసుకురావడం సరికాదని దస్తావేజు లేఖర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిఎస్వి సుబ్బారావు అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. లేఖర్లు పాల్గొన్నారు. దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షించుకోవటం అన్నది ఒక పెద్ద సవాల్గా మారింది మాకు. ఇచ్చేతనంటే ప్రభుత్వం అనేక పర్యాయాలు మా మీద వ్యతిరేకతను చూపుతూ అనేక రకాల జీవోలు తీసుకొచ్చినప్పటికీ కక్షిదారులకి మా మీద ఉండే దస్తావేజు లేఖర్ల మీద ఉండే నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని దస్తావేజు లేఖర్లుగా ఉండి దస్తావేజులు రాసే వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. అట్లానే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అయినా కూడా ఏమీ చేతకాని పరిస్థితుల్లో 396 జీవో ఇష్యూ చేసింది. 396 జీవో యొక్క పర్యవసానం ఏంటంటే పీపీపీ విధానం. అంటే ప్రభుత్వాన్ని ఎంతో ఆస్తులు పరిరక్షిస్తున్న సందర్భంలో ఈ డిపార్ట్మెంట్ పేరే ఎసెన్షియల్ సబ్ రిజిస్ట్రార్. అంటే మనకి ఒక విధమైన భరోసా కలిగించవలసిన డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం చేసి వాళ్ళ చేతుల్లో పెట్టి వృత్తిలో అనేక రకాల సమస్యలు కొత్తగా ఉత్పన్నం అయ్యేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పని మేము మా ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనోపాధి చేస్తుంటే వీరు పీపీపీ విధానంలో పెట్టి ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇచ్చి వారు ఏం ఉద్ధరిద్దామని చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం తీసుకున్న 396 ప్రైవేటీకరణ గురించి లేఖల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ వలన కక్షిదారులకి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది ఏ రకంగా అనేది ప్రభుత్వం కరెక్ట్గా చెప్పలేదు. ప్రజలకి ప్రైవేటీకరణ చేస్తున్నామని మాత్రమే చెప్పింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచిస్తుంది అంటుందే కానీ లేఖర్ల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. ఈ విధానం వలన లేఖర్లకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎంతోమంది లేఖర్లు జీవనోపాధిని కోల్పోతున్నారు. సో 396 ఈ ప్రైవేటీకరణ చేయాలని ఏ జీవో అయితే ఉందో దాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేయాలని ఎన్నో ప్రభుత్వాల నుంచి ఎన్నోసార్లు అడుగుతున్నా కూడా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. సో ఇప్పుడు లైసెన్సులు మంజూరు చేయాలని, ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెలవు. తాడేపల్లిగూడెం, వానపల్లిగూడెం చిన్న సోమనాథ క్షేత్రంగా పిలువబడే శివాలయం వద్ద శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 6వ రోజు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జూలై నెల 15 నుండి 23 వరకు వారాహి అమ్మవారు గుప్త నవరాత్రులు నిర్వహించనున్నారు. సోమవారం అమ్మవారు మహాశక్తి వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద సోమవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, శివమంత్ర ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో కూచి ప్రకాష్ శర్మ, పవన్ శర్మ, ప్రవీణ్ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శక్తి స్వరూపినటువంటి మహాశక్తి వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా సమస్త దుష్ట శక్తులని హరించేటువంటి అమ్మవారి వారాహి అమ్మవారు. అటువంటి వారాహి అమ్మవారికి ఈ రోజున మహాశక్తి వారాహిగా మనం అలంకారం చేసి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయం నుంచి 8 గంటల నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పూజలు
నిరంతరము జరిగేటువంటి పూజల్లాగానే అమ్మవారికి మహన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకం పూర్తి చేసుకుని ఈరోజు సోమవారం నాడు అలాగే శివాలయంలో కూడా స్వామివారికి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి పంచామృతాభిషేకంతో ప్రారంభమై అలాగే ఇప్పుడు మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 23వ తారీఖు గురువారంతో ఈ నవరాత్రులు పూర్తి చేసుకుని అమ్మవారు శుక్రవారం నాడు మోక్షవారాహిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. శనివారం నాడు తొలి ఏకాదశి రోజున ఉదయం 10 గంటల దగ్గర నుంచి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం కూడా మనకి ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఆరా ఫౌండేషన్ నిత్య సాధన కేంద్రంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఆదివారం ముగిశాయి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించిన వారి వివరాలు కార్యదర్శి కరిబండి రామకృష్ణ తెలిపారు. ట్రెడిషనల్ 10 నుండి 14 గ్రూప్ గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ పి అభినందిని, సెకండ్ ప్లేస్ పి హాసిని, థర్డ్ ప్లేస్ కె కృష్ణహర్షిని సాధించారు. 10 నుండి 14 ఏజ్ గ్రూప్స్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ పి చిరంజీవి, సెకండ్ ప్లేస్ వి గురుప్రసాద్, థర్డ్ ప్లేస్ ఎన్ రాజేష్ సాధించారు. సీనియర్ గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ కార్తీక ఉషశ్రీ దుర్గా, సీనియర్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ సిహెచ్ సీతారాం భరత్, సీనియర్ ఏ ఉమెన్స్ ఫస్ట్ ప్లేస్ కె వాసంతి, సెకండ్ ప్లేస్ టి లక్ష్మి, సీనియర్ బి ఉమెన్స్ ఫస్ట్ ప్లేస్ బి శిరీష, సెకండ్ ప్లేస్ సిహెచ్ హేమలత, థర్డ్ ప్లేస్ ఎస్ అమల, సీనియర్ సి కేటగిరీ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ ఎం సుభద్ర, సెకండ్ ప్లేస్ బి రేణుక, థర్డ్ ప్లేస్ ఏ సుభాష్ని సాధించారు. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ బేమడోలులో దస్తావేజు లేఖర్లు సోమవారం నిరవధిక పెండవం చేపట్టారు. బేమడోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లేఖర్లు నినాదాలు చేశారు. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు శ్రీరామ్ మురళి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 31 వరకు నిరవధిక పెన్ డౌన్ కొనసాగుతుందని, జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వెజ్జు నాగేశ్వరరావు, బాలనాగు సుబ్బారావు, నండూరి శ్రీరామ్, వర్దినేడి మురళి, సీమకుర్తి రాము, త్రినాథ్, విక్రమ్, సుధా, ప్రభాకర్, సంఘ సభ్యులు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు ఇటీవల ప్రవేశపెట్టిన 396 అనే జీవో వల్ల ప్రజల యొక్క వ్యవహారాలు అనగా దస్తావేజులేతరుల వృత్తిలో కొనసాగించుకున్న మేమందరము కూడా ప్రజలకు రాసే దస్తావేజు అన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తూ ఆ సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు పీపీపీ విధానము అనేది ప్రవేశపెట్టారు. ఆ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము మా సబ్ రిజిస్ట్రార్ గారికి ఉన్నతాధికారులకు మెమరాండాలు ఇచ్చాము. 2 రోజులు జిల్లా వ్యాప్తంగా పెన్ డౌన్ కూడా చేశాము. దానికి మా గవర్నమెంట్ వారి నుండి మాకు స్పష్టమైన హామీ వచ్చి ఉండలేదు. కావున రాష్ట్ర సంఘం వారి పిలుపు మేరకు ఈ విధానాన్ని రద్దు చేయవలసిందిగా ఈ రోజు 20వ తారీఖు జూలై నెల నుండి ఈ నెలాఖరు వరకు 31/7/2026 వరకు పెన్ డౌన్ చేయుటకు రాష్ట్ర సంఘం వారు పిలుపునిచ్చారు. ఇటీవల ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన జీవో నంబర్ 396 నుంచి ప్రజల్ని, లేఖల్ని రక్షించాలనే ఉద్దేశంతో మేము ఈ నిరసన దీక్ష ప్రారంభిస్తున్నాం. 396 జీవో వల్ల ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పడం వల్ల ప్రజల ఆస్తులకు ఎటువంటి భద్రత ఉండదు అనేది ముఖ్య కాన్సెప్ట్ అయినా దీంట్లో ప్రభుత్వం చాలా విషయాల్ని మరుగున పరుస్తుంది. అసలు వాళ్ళు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొస్తారు, ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారనేది, ఎటువంటి ట్రైనింగ్ లేని వ్యక్తులను తీసుకొచ్చి జనాల్ని మభ్యపెడుతూ ఒక ప్రైవేట్ సంస్థల చేతులు ఇది పెడుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము, అలాగే ప్రజల ఆస్తులకి రక్షణ కల్పిస్తాము, డాక్యుమెంట్ రైటర్స్కి లైసెన్స్ ఇస్తాము అని మాకు కొన్ని నమ్మకం కలిగేలా కొన్ని ప్రామిస్ చేస్తున్నారు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. సరికదా కొత్తగా ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తాం వల్ల ఇంతమంది నిరుద్యోగులుగా మారుతారుగా, ఎన్నో కుటుంబాలు వీధులు పడతాయి కదా. ఆ విషయాన్ని గవర్నమెంట్ ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదు?
పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 30, 31వ తేదీలలో జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద జరిగే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, చిటికిన రాము, దేశంశెట్టి సతీష్, పోతు శ్రీను, కన్నంరెడ్డి శివాజీ, అన్నం చిన్నారావు, బి నాగసత్యనారాయణ, బాణం రమేష్, ప్రత్తివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 అలాగే 31 తేదీల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘటిత పనిచేస్తున్న షెడ్యూల్ పరిశ్రమ పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 30న షెడ్యూల్ కార్మికుల సంస్థలు దాదాపుగా షెడ్యూల్ పరిశ్రమకు సంబంధించి 71 షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ 71 పరిశ్రమల్లో కనీస వేతనాలు 2011 నుంచి ఇప్పటివరకు అమలు చేయలేదు. షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు సంబంధించి వేతనాలు బాగా కుదించబడ్డాయి. రోజు రోజుకి బయట పెరుగుతున్న ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు కూడా ఈ ధరలు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వేతనాలు పెంచలేదు. ఈ కార్మిక వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో పెంచినటువంటి ఏదైతే కనీస వేతనాలు అయ్యో కనీస వేతనాలు బోర్డు ఏర్పాటు చేయలేదు. కనీస వేతనాలు బోర్డు తగ్గట్టుగా వేతనాల పెంపుదల చేయలేదు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకి నిరసనగా ఈ ప్రభుత్వ ధరలు పెంచాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ కార్మికుల సమస్య పరిశీలించాలని కోరి 30 తారీఖున ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుకు ధీమా కల్పించలేకపోతున్నదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఏలూరులో సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో రైతాంగ సమస్యలు చర్చించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సాగు ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు, వేరవల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లాలో రైతాంగ సమస్యలు కూడా చర్చించాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా సంబంధించి మాటలు చెప్తా ఉన్నది. వరి పంటకు అయితే జూలై 31 అంటే మొత్తం ప్రీమియం చెల్లింపు గడువు అయిపోయిందని చెప్పేసి ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేసింది. మరి ఈ ప్రభుత్వం ప్రీమియం కట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రీమియం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవైపు ఏమో ఎల్నినో ప్రభావంతో పంటల సాగు ఆలస్యమవుతా ఉన్నది, నీళ్లు అందట్లేదు, వేసిన నాట్లు కూడా ఎండిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు అన్నదాత చాలా ఇబ్బంది పడతా ఉంటే పంటలు సాగు చేయలేక నాట్లు వేయలేక ఇబ్బంది పడతా ఉంటే పంటల బీమా గడువు అయిపోతుందని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. దీనివల్ల సాగు చేయాలంటే మానవులకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటల బీమా వర్తింపు చేయాలంటే మొత్తం రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం అడ్డగళ్ల చిన్ని శ్రీ కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. అన్న సమారాధన కార్యక్రమంలో కమిటీ సభ్యులు సేవలందించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అలాగే అర్చనలు, అభిషేకంలో నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన అడ్డగర్ల కృష్ణ గారు, లక్ష్మీ దంపతుల మనవరాలు, అలాగే అడ్డగర్ల శ్రీనివాసరావు గారు, దత్తుడు గారు, అలాగే వారి ధర్మపత్ని సుజాత దంపతుల కుమార్తె అయిన శ్రీ అడ్డగళ్ల చిన్నిశ్రీ వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజున అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం సేకరిస్తున్నారు. అలాగే ఈ రోజున అన్న సమారాధన నిర్వహించిన చిన్నిశ్రీకి అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,
అలాగే ఆ పాప మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ఆ పరమేశ్వర కృపతో ఆరోగ్యాలతో ఉండాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులలో 5వ రోజు ఆదివారం రాత్రి స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో శ్రీ వారాహిదేవి పీఠంలో శ్రీ వారాహిదేవికి అష్టోత్తర శతనామాలు, మూలమంత్రం, 12 నామాలను వివిధ పుష్పాలతో ఆలయ అర్చకులు యువటూరి శశికాంత్ శర్మ నేతృత్వంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాకినేడి భారతి, పిచ్చెట్టి సీత, పురిటిపాటి సీతాలక్ష్మి, జనపరెడ్డి సర్వలక్ష్మి, ముత్తా భవాని, వలవల చిన్ని, మారం లక్ష్మి, వందవాసి స్వాతి, కాకర్ల రమ్య, ఏడిద వెంకటలక్ష్మి, వేముల రమాదేవి, బొబ్బిలి వెంకటలక్ష్మి, పట్నాల శేషవేణి తదితరులు పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు కార్యక్రమాలను పర్యవేక్షణ చేయగా పీఠం అలంకరణ గౌరవాధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావుల సౌజన్యంతో ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.